హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు చాప్ తెలుగు టీవీ. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రం మరియు ఆర్థిక శాస్త్రంతో పాటు జీవితంలోని వివిధ అంశాలపై చాలా మాట్లాడారు. చాణక్యుడు ఆర్థిక రాజకీయ దౌత్య నిపుణుడిగా పరిగణించబడ్డాడు. సంపద మరియు శ్రేయస్సు కోసం ప్రజలు అనేక చర్యలు తీసుకుంటారు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. గొప్ప ఆర్థికవేత్త చాణక్యుడి మాటలను మీరు పాటిస్తే లక్ష్మి మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు. లక్ష్మి సంతోషంగా ఉండాలంటే చాణక్య విధానం ఏమిటో తెలుసుకుందాం. మూర్ఖులకు గౌరవం లేని చోట తిండి గింజలు పుష్కలంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండవని ఆచార్య చాణక్యుడు చెప్తాడు. ఈ ప్రదేశంలో ఎల్లప్పుడూ ఆనందం మరియు సంపద ఉంటుంది. ఎక్కడ మూర్ఖులను గౌరవిస్తారో అక్కడ లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదని చాణక్య నీతిలో చెప్పబడింది. మూర్ఖుని మాటలను నమ్మేవాడు ఎప్పుడు నష్టాన్ని భరిస్తాడు. అందుచేత లక్ష్మిని ప్రసన్నం చేసుకోవాలంటే మూర్ఖుల మాటలు నమ్మద్దు. మూర్ఖులు మరియు సైఫ్ ఆఫ్ ల్యాండ్లు ఇద్దరూ సరైన సలహా ఇవ్వరు. కష్టపడి ఆహారాన్ని నిల్వ చేసే వ్యక్తి స్థానంలో లక్ష్మీదేవి నివసిస్తుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అందుకే కష్టపడి పనిచేయాలి. అలాంటి ఇంటికి లక్ష్మి స్వయంగా వస్తుంది. భార్యాభర్తల మధ్య ఎప్పుడు విభేదాలు ఉండే ఇంట్లో లక్ష్మి నివాసం ఉండదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. లక్ష్మి సంతోషంగా ఉండాలంటే ఇంట్లో శాంతి వాతావరణం నెలకొల్పండి. భార్య భర్తలే కాదు ఎవరితోనూ గొడవ పడకండి. లక్ష్మి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.